డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ డైవోర్స్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెహ్వాగ్ ఆయన సతీమణి ఆర్తి విడిపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. 46 ఏళ్ల సెహ్వాగ్ తన దూరపు బంధువు అయిన ఆర్తితో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఈ ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ఆర్తి మధ్య గ్రే డైవోర్స్ జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇలాంటి డైవోర్స్ ఇప్పటికే కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, అతడి మొదటి భార్య సారికా ఠాగూర్, అలాగే బాలీవుడ్ నటి మలైకా అరోరా, అర్ఫాజ్ ఖాన్ తీసుకున్నారు. సెహ్వాగ్ ఆర్తి కూడా అదే మార్గంలో విడిపోతారని చర్చలు జరుగుతున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ 2004లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కొడుకులున్నారు. వారు కూడా క్రికెట్లో తమ కెరీర్ను మొదలుపెట్టారు. సెహ్వాగ్ మరియు ఆర్తి మధ్య విడాకుల వార్తలు క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేశాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ గ్రే డైవోర్స్ అంటే ఏంటి? దీన్ని ఆర్తి సెహ్వాగ్ తీసుకోవచ్చా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. ఈ గ్రే డైవోర్స్ గురించి మీకు వివరంగా ఇప్పుడు వివరిస్తాను. ఈ గ్రే డైవోర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. గ్రే డైవోర్స్ అంటే వృద్ధాప్యంలో విడాకులు తీసుకోవటం. గతంలో ఇండియాలో గ్రే డైవోర్స్ కు ఎలాంటి స్థానం లేదు. గ్రే డైవోర్స్ ఒక ముఖ్యమైన అంశం స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం. ఎక్కువ మంది మహిళలు వర్క్ ఫోర్స్లలో ఎంటర్ కావటం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించడం, ఆర్థిక భద్రత కోసం తమ జీవిత భాగస్వాములపై ఆధారపడకపోవటం ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. వైవాహిక జీవితం కన్నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకునే ధైర్యం వస్తుంది. గ్రే డైవోర్స్ చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. గ్రే డైవోర్స్ అనేది 30-40 ఏళ్ల వయసులో విడాకులు తీసుకునే దానికంటే భిన్నంగా ఉంటుంది. ఈ టైంలో పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఆదాయం పొందుతూ ఉంటారు. ఈ సాంకేతికలో వారు సుమారు 2 నుండి 3 దశాబ్దాల పాటు వివిధ రకాలైన ఆస్తులను కలిసి కూడబెట్టొచ్చు. ఆస్తి విభజనలో చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్టు అల్మనీ, పెన్షన్ వంటి అంశాలను కూడా పరిగణలోకి చట్టపరంగా ఇండియాలో హిందూ వివాహ చట్టం 1954 ఆధారంగా వివాహం కోర్టులో జరుగుతుంది. గ్రే డైవోర్స్లో కోర్టు వివాహం వ్యవధి, భర్త భార్య వయస్సు, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అల్మనీని నిర్ణయిస్తుంది. ఇంతవరకు గ్రే డైవోర్స్ తీసుకున్న సెలబ్రిటీలను కొందరు చూద్దాం. ఈ గ్రే డైవోర్స్ను ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు తీసుకున్నారు. వారిలో కమల్ హాసన్ గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ క్లబ్లో చేరటంపై చర్చలు మొదలయ్యాయి. డైరెక్టర్ ప్రకాష్ ఝా, దీప్తి నవల్ దంపతులు 17 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. అలాగే మలైకా అరోరా, అర్ఫాజ్ ఖాన్ 19 సంవత్సరాలు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయారు. అనంతరం వారిద్దరూ గ్రే డైవోర్స్ను తీసుకున్నారు. అదే దారిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా తన భార్యతో సుదీర్ఘ కాలంలో వైవాహిక జీవితం గడిపి ఆ తర్వాత విడిపోయారు.